ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి చాలామంది అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆల్రెడీ మనకి 2 ఫేజెస్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి పెట్టాలంటే కనుక ఏం చేయాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఏపీ ఈసెట్ థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలంటే కనుక మెయిల్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మెయిల్స్ ఎలా చేయాలి వాళ్ళకి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక జీమెయిల్కి అయితే వచ్చేస్తాం అన్నమాట. జీమెయిల్కి అయితే వాళ్ళకైతే మెయిల్కి అయితే పంపాల్సి ఉంటుంది. మెయిల్ చూసుకున్నట్లయితే కనుక కన్వీనియర్ ఏపీ ఈసెట్ 2024@gmail.com అని చెప్పి అయితే ఉంటుంది. స్పెల్లింగ్ చూసుకున్నట్లయితే కనుక CONVENOR ఏపీ ఈసెట్ 2024@gmail.com అని చెప్పి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మీరైతే రిక్వెస్ట్ టు కండక్ట్ ఏపీ ఈసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పి అయితే ఇవ్వండి. డియర్ కన్వీనియర్స్ నేమ్ ఏవైతే ఉందో, కన్వీనియర్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. సో నేమ్ అయితే ఇవ్వనమాట, లేకపోతే లేదు. ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్. ఐ ఆమ్ రైటింగ్ టు రిక్వెస్ట్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫర్ ద ఈసెట్ అడ్మిషన్స్ given the high demand and the number of students who are still awaiting opportunity to secure a seat, conducting an additional phase of counseling would greatly benefit those who are unable to participate in the earlier phases. The additional phase would ensure that all eligible candidates are given a fair chance to secure their admissions and would help in filling any remaining vacancies in the respective institutions. Kindly request to consider this proposal and take the necessary steps to organize the third phase counseling at the earliest. Thank you for attention to these matters. Best records your full name, hall ticket number, కాంటాక్ట్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను అనమాట. సో ఈ విధంగా మీరైతే లెటర్ అనేది మెయిల్ అయితే చేసినట్లయితే కనుక వాళ్ళు ఎక్కువ మంది మెయిల్స్ చేస్తే థర్డ్ ఫేజ్ ఈసెట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మంది అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కాలేజీలో జాయిన్ అయ్యారో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఈసెట్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా అయితే చేయమని చెప్పండి. వాళ్ళు కూడా చేసినట్లయితే కనుక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈసెట్ అనేది కండక్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎలాగో ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేశారు కదా, సో ఆ విధంగానే ఈసెట్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను ఈ మ్యాటర్ అంతా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక టెలిగ్రామ్ ఛానల్ వెంటనే జాయిన్ అయ్యి మీరైతే ఈ మ్యాటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదా కాపీ చేసుకొని మీరైతే పేస్ట్ చేసేయండి మెయిల్కి. సో వెంటనే అయితే పంపించండి అన్నమాట. ఇప్పటి నుంచి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లయితే కనుక మీకైతే ఖచ్చితంగా థర్డ్ ఫేజ్ ఈసెట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది.